వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. సోషల్ మీడియాలో పూనం కౌర్ పెట్టే మంటలు మామూలుగా ఉండవు. తన పాటికి తనేదో ఒక కొటేషన్ పెట్టేస్తుంది. దాంట్లోని మీనింగ్ జనాలే అర్థం చేసుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఆ కొటేషన్ చేసిందో కూడా జనాలే ఊహించుకోవాలి. పర్టికులర్గా వారిని అన్నట్టుగా వీరిని అన్నట్టుగా ఏమీ చెప్పదు. అలాగా ట్వీట్ వేసి వదిలేస్తుంది అంతే. ఇక పొలిటికల్గా ఆమె వేసి ఇలాంటి ట్వీట్ల మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుండి మండిపడుతుంటారు. ఈ మధ్య పూనం కౌర్ అయితే త్రివిక్రమ్ మీద నేరుగా కౌంటర్లు వేస్తోంది. గురూజీ అంటూ ట్వీట్లు అయితే వేస్తోంది. తాజాగా పూనం కౌర్ జల్సా సినిమాలోనే ఒక డైలాగ్ మీద కౌంటర్లు కూడా వేసింది. త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఇవి, అంతకంటే మంచివి ఆశించి వృధా అన్నట్టుగా ట్వీట్ అయితే వేసింది. ఇక తాజాగా పూనం కౌర్ మరో ట్వీట్ వేసి పొలిటికల్ గా మంటలు పెట్టిందని చెప్పాలి. నాయకుడు మహిళలకు ఇచ్చే గౌరవాన్ని చూస్తే వారి ఫాలోవర్స్ కూడా గౌరవాన్ని ఇస్తారు. లీడర్ అంటే బాధ్యతలు మోసేవాడు, తనని తాను ఉన్నతంగా అదే విధంగా గొప్పవాడిగా చూపించుకునేవాడు కాదు. ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు అంటూ ట్వీట్ అయితే వేసింది పూనం. ఎప్పుడు ఇలానే ఒకరి మీద ఏడుస్తూనే ఉండు, నీకేమైనా పని ఉందా? అసలు సినిమాలు లేవు, ఇటు సీరియల్స్ కూడా లేవు. నీలాంటి లేజీ ఈడియట్స్ ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టి మంచి పని చేశారు అని ఒక నెటిజన్ కాస్త హార్ష్ గా స్పందించాడు. సదరు నెటిజన్ కు పూనం కౌర్ పై ఈ విధంగా అయితే రిప్లై ఇచ్చింది. కానీ వెంటనే ఆ రిప్లైని డిలీట్ చేసింది. గురూజీ టాలెంట్ ను తొక్కిస్తాడు, ఎక్స్ట్రీమ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గురూజీకి కావాల్సిన క్యారెక్టర్ లేదా టాలెంట్ నా దగ్గర లేదు అని రిప్లై ఇచ్చింది పూనం కౌర్. ఇలాగ పూనం కౌర్ పరోక్షంగా వేసే ట్వీట్ల వల్ల నెటిజన్లు రెండు వర్గాలుగా చీలి ట్రోలింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు పూనం ఇలా పరోక్షంగా ట్వీట్లు వేయడం ఎప్పుడు ఆపుతుందో అని నెటిజన్లు అందరు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.